హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక పురాణం 21వ అధ్యాయం. 20వ అధ్యాయంలో పురంజయుడితో కాంభోజాది భూపాలకులు యుద్ధము చేయుచున్నారు అని చెప్పుచున్నాం కదా. ఆ కథకు కొనసాగింపే ఈ 21వ అధ్యాయము. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము గదా బాణము పరసవు మొదలైనవు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీకొనుచు, హూంకరించుకొనుచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, భేరీ దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమిని ఎందు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంభోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయాను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఓరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని. అప్పుడు నా మాటలు వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమున శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాటలు ఆలకించుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగిము. నీవు చింతతో కృంగిపోవుటయేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకించుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుట నాట్యము చేయుము. ఇట్లొనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగును. అంతేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమానుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతనే కదా నీకే అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్ల చేయమని హితోపదేశము చేసెను. అపవిత్రః పవిత్రో వా నానా వస్తాంగతోపి వా యః స్మరేతుండరీకాక్షం స బాహ్యంభ్యంతర శుచిః. 21వ 21వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.